మరి మీరేమన్నా గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నారా? ఆర్థికంగా చాలా వరకు వీక్ ఉంది తెలంగాణ రాష్ట్రం. అసలు పైసలే లేవు. నయా పైసా అప్పు కూడా ఉడతలేదు. సో హైకమాండ్ దగ్గర పోతే అపాయింట్మెంట్స్ పక్కన పెడితే చెప్పులేవో ఎత్తుకుపోతారేమో అన్న భయానికి అసలు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. సో ఆయన స్థాయికి తగ్గ మాటలు అంటారా? నిజంగానే ఆర్థికంగా కొంత వాళ్ళకి బాగాలేదు అంటే వ్యవస్థ, మీరు అడ్జస్ట్ అవుతారా? మీరు అడుగుతుంది మీ డిమాండ్లేనా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలా? ఏం అడుగుతున్నారు? ఎలాంటి హామీలు ఇచ్చింది గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు? మరి తెలంగాణ వచ్చినప్పుడు మనం ధనిక రాష్ట్రం అని మనమే చెప్పినాం. బడ్జెట్ అయితే 1,00,000 కోట్ల నుంచి 3,00,000 కోట్లు పెట్టిర్రు. మరి అన్నిటి పోతున్నాయి. మరి నెంబర్ 1 అని మనం రేజింగ్ అని మనమే చెప్పినాం. మా ఉద్యోగులు పని చేయకపోతే రేజింగ్ అట్లా వస్తుంది. ఇవన్నీ చాలామందికి భేదాలు ఆలోచించాలి. అది ఇప్పుడు మనం వట్టిగానే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, మన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఎంత పక్క రాష్ట్రాలు కూడా చూస్తాయి కదా, మన రాష్ట్రానికి కూడా తక్కువ చూపు చూస్తుంది కదా. జీతాలు ఇచ్చుకోవాలి కదా. మనం ఏదైనా పని చేసిన వాళ్ళు జీతాలు ఇవ్వాలి. ఎప్పుడైనా మన దగ్గర కింద వాళ్ళు పని చేయకపోతే జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? అది కూడా ఆలోచించాలి. జీతం అంటే ఫస్ట్ జీతం ఇచ్చాక జీత బత్యాలు కూడా ఉంటాయి.